హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్ మీద ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రాబోతాయి కనుక. అలాగే నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్ 2021 వర్షన్. ఎంఎస్ వర్డ్ని మన ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో రెండు విధాలుగా ఓపెన్ చేయవచ్చు. ఒకటి, రన్ బటన్ ఒత్తాలి. అది ఎలాగో మీకు తెలుసుగా. విండో బటన్ ప్లస్ ఆర్ క్లిక్ చేస్తే ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారా ఓపెన్లో, ఇక్కడ ఈ బాక్స్లో విన్ వర్డ్ WINWORD విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. ఈ విధంగా ఓపెన్ అయ్యింది. అలాగే ఇక్కడ సెర్చ్ బార్లో ఎంటర్ చేసి W అని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎంటర్ నొక్కండి. రెండు విధాల్లో మీరు ఓపెన్ చేయవచ్చు. అలాగే ఇప్పుడు బ్లాంక్ డాక్యుమెంట్ కావాలి కాబట్టి దాని మీద ఎంటర్ ప్రెస్ చేయండి. ఇలా ఉంటుంది ఎంఎస్ వర్డ్ 2021 వర్షన్. ఇవి ట్యాబ్స్, హోమ్, ఇన్సర్ట్, డ్రా, డిజైన్, లేఅవుట్, ఇవన్నీ కూడా ట్యాబ్స్. ఈ ట్యాబ్స్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి: అండు, క్లిప్ బోర్డ్, ఫాంట్, పారాగ్రాఫ్, స్టైల్స్ అండ్ ఎడిటింగ్. ఈ గ్రూప్లో ఉండే వాటిని కమాండ్స్ అంటారు. దిస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ కమాండ్స్. అలాగే వీటి కమాండ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మనం ముందుగా పారాగ్రాఫ్ టైప్ చేయాలి. రఫ్ పారాగ్రాఫ్ తీసుకోవాలి అంటే టైప్ చేయడానికి టైం పడుతుంది. రఫ్ మ్యాటర్ తీసుకోవాలంటే RAND బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఎంటర్. ఇక్కడ రఫ్ మ్యాటర్ వచ్చేసింది. అదేవిధంగా ఈ కమాండ్స్ అనేది యూజ్ చేసే ముందు వర్డ్ ఆర్ సెంటెన్స్ సెలెక్షన్లో ఉంటేనే మీకు పాసిబుల్ అవుతుంది, వర్క్ అవుతుంది. అలాగే ఈ యొక్క సెంటెన్స్ తీసుకొని ఈ సెంటెన్స్ ఇలా ట్రాక్ చేసుకొని మీకు డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. రైటింగ్ స్టైల్ ఇక్కడ చేంజ్ అవుతుంది. సైడ్కి మీరు ఫాంట్ స్టైల్స్ మీరు పక్కకు చూసుకున్నట్లయితే అది చేంజ్ అవుతుంది. అండ్ ఎంఎస్ వర్డ్లో ఇవన్నీ కూడా ఎంఎస్ వర్డ్తో వస్తాయి. ఇవన్నీ ఫాంట్ స్టైల్స్, ఇవన్నీ ఫాంట్ సైజ్. అలాగే ఇది ఫాంట్ ఇంక్రీజ్ అండ్ డిగ్రీస్ అండ్ ఇలా కూడా డిగ్రీజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్మాల్ డౌన్ యారో బటన్ అండ్ క్యాపిటల్ A అప్ యారో బటన్. దీని యొక్క షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+Shift > to ఇంక్రీజ్ ది ఫాంట్ అండ్ Ctrl+Shift < to decrease the font style in the MS Word. అలాగే ఒక వర్డ్కి కానీ ఒక సెంటెన్స్కి కానీ థిక్గా ఉండాలి అంటే బోల్ట్ అప్లై చేయాలి. ఇక్కడ B ఉంది కదా, బోల్ట్ థిక్నెస్ వచ్చిందిగా. దీనికి షార్ట్కట్కి వచ్చేసి Ctrl+B bold. Again press the Ctrl+B for remove the bold. And italic shortcut key Ctrl+I.
కొంచెం ఇటాలిక్లో లెటర్స్ అన్నీ బెండ్ అవుతాయి. అలాగే రిమూవ్ ది ఇటాలిక్ టు ప్రెస్ కంట్రోల్ ఐ అండ్ అండర్లైన్స్ word or sentence to underline, and this arrow mark, different styles to insert underline. And అండర్లైన్ లో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. బ్లాక్ ఇవన్నీ కూడా కలర్స్. ఇవే కాకుండా మోర్ కలర్స్లో ఇంకా చాలా ఉంటాయి. అలాగే అండర్లైన్ని తీసేయాలనుకుంటే షార్ట్కట్కి కంట్రోల్ యూ and control U to bring and remove the underline. ఇప్పుడు ఏదైనా వర్డ్కి స్ట్రింగ్ అప్లై చేయాలి అంటే మిడిల్లో లైన్ రావాలి అనుకుంటే ఇలా వర్డ్ని సెలెక్ట్ చేసి స్ట్రింగ్ ఈ మిడిల్లో లైన్ వచ్చింది, ఓకే. ఇదే లైన్ని మళ్ళీ తీసేయాలనుకుంటే సెలెక్షన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. తీసే అదేవిధంగా వీటికి కలర్స్ ఎలా అప్లై చేయాలి. కలర్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోగా మారిపోయింది. అది వర్డ్ కలర్, వర్డ్ యొక్క కలర్. బ్యాక్ సైడ్ మీ ఇష్టం ఉన్న కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ సెలెక్షన్లో ఉంచుకోవాలి. మెయిన్ సెలెక్షన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. రెడ్లోకి మారిపోయింది. ఇలా ఇంకా మీకు ఏ కలర్స్ కావాలో అవి సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా ఇవి బ్యాక్గ్రౌండ్ కలర్స్, ఇవి సెంటెన్స్ వర్డ్స్ యొక్క కలర్స్. అలాగే ఈ పారాగ్రాఫ్ ఏ విధంగా ఉందో మళ్ళీ ఆ విధానికి రావాలి అంటే కంట్రోల్ జెడ్, బ్యాక్వర్డ్ అగైన్ కంట్రోల్ జెడ్ అండ్ మళ్ళీ ముందుకు వెళ్ళాలి. సెంటెన్స్కి కలర్ రావాలి అనుకుంటే కంట్రోల్ వై కంట్రోల్ జెడ్ అండు అండ్ రీడు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క సెంటెన్స్ ఇవి అలైన్మెంట్స్. కంట్రోల్ ఈ సెంటర్ అలైన్మెంట్, కంట్రోల్ రైట్ అలైన్మెంట్, కంట్రోల్ లెఫ్ట్ అలైన్మెంట్. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ లైన్గా ఉన్నాయి పారాగ్రాఫ్స్ అన్నీ మ్యాటర్స్, కానీ ఇక్కడ రైట్ సైడ్ లైన్లో లేవు. ఆ విధంగా చేసుకోవాలంటే కంట్రోల్ ఆల్ మీద ప్రెస్ చేస్తే మీకు పారాగ్రాఫ్ ఏ పారాగ్రాఫ్ అయినా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ మీరు జస్టిఫై చేసుకోవచ్చు. జస్టిఫై అంటే ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు సేమ్ లెవెల్లోకి వస్తాయి. ఇప్పుడు చూసారు సేమ్ లైన్స్ అన్నీ కూడా సేమ్గా అప్లై అయింది. అలాగే మీకు ఏమైనా ఫార్ములాస్ ఉంటే లైక్ H2 O2 H2O లైక్ దిస్ ఉంటే లైక్
42 ఏదన్నా నెంబర్ ఇచ్చేసిన తర్వాత H2 అంటే కెమిస్ట్రీ లైక్ ఫిజిక్స్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఈ 2ని సెలెక్ట్ చేసి సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్. ఇది సబ్స్క్రిప్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా ఫాంట్ గ్రూప్లో స్ట్రింగ్ పక్కకు ఉంది. సబ్స్క్రిప్ట్ అంటే కిందికి వచ్చేది. ఇక్కడ చూస్తారు కదా కిందికి వచ్చేసి H2కి. సూపర్ స్క్రిప్ట్ ఏమో పైకి వెళ్తుంది. పైకి వెళ్ళింది. ఇక్కడ 4 స్క్వేర్ రావాలి అంటే 2ని సెలెక్ట్ చేసి సూపర్ స్క్రిప్ట్. దీనికి షార్ట్కట్ కీ వచ్చేసి Ctrl+Shift+. అలాగే సబ్స్క్రిప్ట్కి ఇక్కడ చూస్తున్నారుగా సబ్స్క్రిప్ట్కి Ctrl+Shift-. O2 Ctrl+Shift=. ఇది మ్యాటర్ని సెలెక్షన్ చేసుకుని Ctrl+Shift=. సూపర్ స్క్రిప్ట్. అలాగే ఇది H2 సెలెక్షన్ చేసి Ctrl+Shift=. సూపర్ స్క్రిప్ట్ యొక్క షార్ట్కట్కి Ctrl+Shift+. అదేవిధంగా సబ్స్క్రిప్ట్ యొక్క షార్ట్కట్కి Ctrl=. అలాగే టేబుల్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి. హౌ టు ఇన్సర్ట్ టేబుల్స్. మీరు ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి టేబుల్స్ గ్రూప్లో ఇన్సర్ట్ టేబుల్స్, మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, అదేవిధంగా ఎన్ని రోస్ కావాలి అని సెలెక్షన్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కింద వచ్చేస్తాయి. ఈ టేబుల్ని మరియు మీరు ఇంక్రీజ్ మరియు డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఈ లైన్ మీద ఇలా యారో మార్క్ వచ్చేటట్టు పెట్టి తర్వాత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా డిక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అన్నీ కూడా ఒకటే లెవెల్ ఉండాలి అనుకుంటే నేను ఇది ఒకటి ఎక్కువగాను ఒకటి తక్కువగాను చేస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చూపెట్టడానికి ఎక్కువ తక్కువ చేసి ఈ టేబుల్ మొత్తం సెలక్షన్లో ఉంచండి. ఈ టేబుల్ మొత్తంని సెలక్షన్లో ఉంచిన తర్వాత టేబుల్ డిజైన్ అండ్ లేఅవుట్ ట్యాబ్ మీకు కొత్తగా యాడ్ అయినాయి. మీరు ఫస్ట్ లేఅవుట్ ట్యాబ్లో డిస్ట్రిబ్యూట్ రోస్ మీద క్లిక్ చేసినట్టయితే రోస్ అన్నీ కూడా సెట్ అయినాయి ఒక లెవెల్గా. అండ్ డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ మీద ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు కాలమ్స్ అన్నీ కూడా సెట్ అయిపోయినాయి లెవెల్గా. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ సీరియల్ నెంబర్, దీన్ని సెలక్షన్లో ఉంచి కంట్రోల్ టాప్ ఎలిమెంట్ టాప్ సెంటర్కి వచ్చేసింది. టాప్ రైట్ సెంటర్ సెంటర్ మిడిల్ సెంటర్ లెఫ్ట్ బాటమ్ లెఫ్ట్ బాటమ్ సెంటర్ అండ్ బాటమ్ రైట్. మీకు ఏ విధంగా కావాలి అంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఇది ఇవాళ క్లాస్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.
ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.